వారు గురువు గారికి ఆనాపాని ధ్యానం తెలుసుకొని మరి ఆ సత్యం తెలుసుకొని సత్యాన్ని ఆచరిస్తూ ధ్యానంలో జీవించారు. మరి వారి చేత ఆ సత్యాన్ని ఆచరింపచేయడానికి అందరికీ ఆనాపానసతి గురించి చెప్పడం కోసం 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, వాక్క్షేత్రము, నవయుధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు ఇలాంటివి ఎన్నో సత్య మార్గంలో జీవించడం విధంగా ఆచరింపచేశారు. శైలజ మేడం గారికి 3 సంవత్సరాల క్రితం విజన్ ద్వారా ఈ ప్రతినిధి మహిళా చైతన్యం ఆవిర్భవించింది. స్వర్ణమాల మేడం గారి ఆధ్వర్యంలో శైలజ మేడం విజన్ ద్వారా వచ్చిన ఈ పత్రిజీ మహిళా చైతన్యం లక్ష్యం ఏమంటే, ఎవరైతే పిలుస్తారో ఆ ఊరికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ గా చేయడం జరుగుతుంది. రోజుకి 10 గంటల ధ్యానం, వారికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, పీరియాడిక్ గా ప్రాక్టికల్స్ కూడా మేడం గారు చేయించడం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్స్ కర్మ ప్రక్షాళనం జరగటం ఎలా, చేసుకోవటం ఎలా, అందరం పత్రిజమే అనే సమభావం తీసుకురావటం, దాంట్లో భాగంగానే పాటల ద్వారా, డ్యాన్సుల ద్వారా చైతన్యం పొందవచ్చు, నేచర్తో అనుసంధానం, ఇటువంటివన్నీ ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ఈ మధ్య విజయవాడలో జరిగింది కూడా చాలా విజయవంతమైంది మేడం. 3 రోజుల వర్క్షాప్లు ఇట్లా చేయటం జరుగుతుంది. మనకి ఈ క్లాసులు చెప్పడం కోసం కూడా మేడం గారిని తీసుకొచ్చి మాకు ఈ ప్లాట్ఫామ్ అందించినందుకు మేడం గారికి, పత్రిజీ మహారాజ్ గారికి అందరికీ శతకోటి వందనాలు. ఈ రోజు మనకి కమలా మేడం గారు ఆదోని నుంచి మనకి జ్ఞానంకి చెప్పడం కోసం వచ్చారు. వెల్కమ్ మేడం. పత్రిజీ మహిళా చైతన్యం కోసం వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పత్రిజీ మహిళా చైతన్య ప్రవంతికి అందరికీ ధన్యవాదాలు. అద్భుతమైన అవకాశాన్ని అందించారు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు జరుపుకుంటూ, మన సార్ అందించిన ఎన్నో కాన్సెప్ట్ అందించారు. సారు చెప్పని విషయమే లేదు కదా. ఎంతో సరళంగా, చాలా సులభంగా అరటిపండు వలిచి మనకు నోటికి అందించారు సారు. లేకపోతే మనకు ఆత్మ అంటే ఏం తెలుసు, ఆత్మ జ్ఞానం అంటే ఏం తెలుసు? ఇంట్లో వండుకోవడమో, తినడమో, ఇల్లు సర్దుకోవడం తప్ప మనకి ఏమైనా తెలుసా? అటువంటిది వంటింటికే పరిమితమైపోయిన మహిళల్ని ఈరోజు ప్రపంచానికి మనం ఏంటో తెలుసు. మహిళలు ఏం చేయగలరో సారు చూపించారు. మనల్ని అందరినీ ప్రపంచానికి అధినేతలుగా కదా ఎంతో అద్భుతమైన అవకాశాన్ని అందించారు. మనం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలో ప్రతి ఒక్కటి సార్ మనకు నేర్పించడం జరిగింది. ఇంత అద్భుతమైన జీవితాన్ని అందించారు. లేకపోతే మనము ఎక్కడ ఉండేవాళ్ళమో మనకే తెలీదు. వంటింటికే పరిమితమైపోయి ఎవరైనా ఏమన్నా అన్నారంటే బాధపడిపోతూ మన బతికింతే, మన జీవితాలు ఇంతే ఇలా అనుకుంటూ ఏ మూలన ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు అద్భుతమైన స్థితికి మనం ఎదుగుతున్నాం. ధ్యానం చేస్తూ ఆ ఒక శక్తిని పెంచుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ మనము రోజు రోజుకి ఎదుగుతున్నాము. అలా సార్ అందించిన ఆ అద్భుతమైన కాన్సెప్ట్లో ఒక కాన్సెప్ట్ ఈరోజు మనము తీసుకోవడం జరిగింది. ఆత్మక్షేత్రం గురించి. అంటే ఆత్మ అనేది మనకు కనపడదు, ఎక్కడుందో తెలీదు మన లోపల. కానీ ఆత్మ లేకుండా శరీరాలు ఉన్నాయంటే ఉన్నాయి కూడా. ఆత్మ లేని శరీరాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో జీసస్ చెప్పారు, నడిచే శవాలు అని చెప్పడం జరిగింది. ఆయన వెళ్తున్న క్రమంలో ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు కనిపిస్తే, నాతో పాటు మీరు వస్తారా, మీకు అసలైన ప్రపంచాన్ని పరిచయం చేస్తాను అన్నప్పుడు వాళ్ళు చేపలు పట్టే ఆ వలల్ని వదిలేసి ఆయన వెంట వెళ్ళిపోతారు అన్నదమ్ములు ఇద్దరు. అలా వెళుతూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళాక ఎవరో వస్తారు, మీ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఈ పిచ్చివాడు వెంట ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నప్పుడు
జీసస్ అంటారు. మేడం వాళ్ళు కొంచెం మీ వాయిస్ తక్కువగా వినిపిస్తుంది మేడం. అవునా? ఆ, ఓకే. అది వాల్యూమ్ తక్కువగా ఉంది మేడం. సారీ మేడం డిస్టర్బ్ చేసినందుకు. ఒక్క నిమిషం. మాక్సిమం వాయిస్ వస్తుంది. నేనే గట్టిగా చెప్తాను. అలా వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు, ఎక్కడికి వెళ్తారని కొంతమంది వచ్చి అడిగితే ఊళ్ళో వాళ్ళు, జీసస్ ఏం చెప్తాడంటే, వాళ్ళ శవాలను తగలపెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జీవత్ శవాలు లాంటి నడిచే శవాలు చాలా ఉన్నాయి. మీకు అది అవసరం లేదు. మీరు అసలైన మనుషుల్ని మీరు పట్టాల్సి ఉంది. మిమ్మల్ని ఒక అసలైన మనుషుల్ని ఎలా పరివర్తన చేయాలో అది నేర్చుకుందరు, నేను నేర్పిస్తాను అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అలా ఆత్మ అనేది మన లోపలే ఉంది, కానీ ఎక్కడుందో తెలియదు. దాని గురించి తెలుసుకోవడమే ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవడం అన్నమాట. అంటే ప్రకృతి పురుషుడు, మూల చైతన్యం నుంచి ప్రకృతి పురుషుడు అంటే శక్తి క్షేత్రం ఆత్మక్షేత్రం అన్నవి రెండు విడిపడడం జరుగుతుంది. మూల చైతన్యం నుంచి శక్తి క్షేత్రము ఆత్మక్షేత్రం. శక్తి క్షేత్రం అంటే ప్రకృతి నుంచి అనేక లోకాలు ఉద్భవిస్తాయి, అనేక లోకాల సృష్టి జరుగుతుంది. ఆత్మక్షేత్రం నుంచి ఆత్మలు బయలుదేరుతాయి. ఆ ఆత్మలు ప్రకృతి లోకంలోకి అంటే ప్రకృతిలోకి ప్రవేశించి ప్రకృతి నుంచి విడిపడ్డ అనేక లోకాలు, అంటే ఒక్కొక్క శరీరం ఒక్కొక్క లోకం అనుకోవచ్చు కూడా మనం. అలా ప్రకృతిలోకి ఒక ఆత్మ ప్రవేశించి జీవాత్మగా తయారవుతుంది. ఆ జీవాత్మగా తయారైన అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఒక జీవాత్మగా ఒక శరీరం ఏర్పడి భూమి మీద జన్మించడం జరుగుతుంది. ఆత్మ అనేది అలా మొదలవుతుంది. ఆత్మలోకం నుంచి ఆత్మలో పుట్టుకొస్తే శక్తి క్షేత్రం నుంచి ఆ లోకాలు పుట్టుకొస్తాయి. ఈ రెండిటి కలయికతో జీవాత్మ అనేది ఏర్పడుతుంది. ఈ జీవాత్మ ఒక శరీరం తీసుకొని ఆ శరీరం చూడండి, మేము ఏమంటాము చిన్నప్పుడు నేనే, ఒక 5 ఏళ్ల వయసులోనూ నేనే, 10 ఏళ్ల వయసులోనూ నేనే, 20 ఏళ్ల వయసులోనూ నేనే, ఇప్పుడు కూడా నేనే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేనే అంటున్నాము. చిన్నప్పుడు ఇంత ఉన్నాను, కొంత ఒక 10 ఏళ్ల వయసప్పుడు కొంత పెరిగాను, 20 ఏళ్ల వయసప్పుడు ఒక యంగ్స్టర్గా ఉన్నాను. అలా ఇంకొంత వయసు వచ్చిన తర్వాత ప్రౌఢగా ఉన్నాను. ఇంకొంత వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యం అనేది వస్తుంటే శరీరం మార్పు చెందుతా ఉంది, కానీ నేను అనేది మారదు. అది లోపల ఉంది. ఈ శరీరంలో అది నేను అనేది ఏదైతే ఉందో అదే ఆత్మ అనబడుతుంది. ఈ ఆధ్యాత్మిక పరిభాషలో దాన్ని ఆత్మ అని అనొచ్చు అన్నమాట. ఈ శరీరం మార్పు చెందుతుంది, కానీ లోపలున్న నేను మాత్రం ఎన్నటికీ మారదు. ఈ శరీరం మార్పు చెందుతూ ఈ శరీరము శిథిలమైపోయిన తర్వాత శరీరం వదిలేస్తాం మనం శరీరం వదిలిన తర్వాత కూడా మన శరీరం అలా పడి ఉంటుంది, కానీ లోపలున్న నేను అది నాశనం లేనిది, అది నాశనం లేనిది, అది ఎప్పటికీ నిలిచి ఉండేది. ఈ శరీరం పడిపోతుంది, అది లోపలున్న నేను మరొక శరీరాన్ని సృష్టించుకుంటుంది, మరొక గర్భంలో ప్రవేశిస్తుంది, మరొక శరీరాన్ని తయారు చేసుకొని మళ్ళా కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటుంది. ఈ ఒక పరంపర అనేది ఇలా జరుగుతుంటుంది. ఆ నేను అనేదే ఆత్మ. ఒక వ్యక్తి, ఒక మాస్టర్ చెప్తారనమాట, నేను ప్రతిరోజు రాత్రి మరణిస్తాను, ఉదయమే జన్మిస్తాను. ప్రతిరోజు ఇవి చిన్న చిన్న మరణాలు అనమాట. ఏమీ లేదు, ఉన్నదంతా శూన్యమే అని తెలుసుకున్న వ్యక్తి ప్రతిరోజు నిద్రని మరణం కింద తీసుకుంటాడు. ఉదయం మళ్ళీ ఫ్రెష్గా
నేను జన్మిస్తున్నాను. ఇలా ప్రతిరోజు రాత్రి సూక్ష్మ శరీరయానం జరుగుతుంటుంది కదా, అది చిన్న చిన్న మరణాల కిందే లెక్క. అక్కడ కాస్మిక్ సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ అంత సూక్ష్మ శరీరయానం అన్ని లోకాలు తిరిగి మళ్ళీ శరీరంలోకి వచ్చి చేరుకుంటుంది. ఆ నేను అన్న ఆ ఒక ఆత్మ. సిల్వర్ కార్డ్ ఎప్పుడైతే కట్ అయిపోతుందో ఇక మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించదు, వేరే శరీరాన్ని అది తయారు చేసుకుంటుంది. అక్కడ ఈ శరీరానికి నేనుకి మధ్య సంబంధం తెగిపోతుంది. సిల్వర్ కార్డ్ ఎప్పుడైతే కట్ అయిపోతుందో ఈ శరీరానికి సంబంధం తెగిపోతుంది, నేనుకు శరీరానికి. ఈ నేను అనేది ఆత్మ. ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలనే ఆ ఒక జిజ్ఞాస లేకపోతే అది కష్టం, తెలుసుకోలేము. ఏ విషయం తెలుసుకోవాలన్నా మనకు దాని పట్ల ఇష్టం ఉండాలి, తెలుసుకోవాలన్న కోరిక ఉండాలి, జిజ్ఞాస ఉండాల, తపన ఉండాలి. అప్పుడేనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఆ నాలెడ్జ్ కానీ ఎలాగైనా సరే మన దగ్గరికి వచ్చేస్తుంది. మనకు తెలుసుకోవాలనే కోరికే లేకుండా ఉంటే, ఇచ్చనే లేకుండా ఉంటే ఇంకెలా తెలుసుకుంటాం? అవి ఒకవేళ ఆ పదాలు చెవిన పడ్డా కూడా ఆ లోపలికి వెళ్ళవు, అర్థం కావు, మన అవగాహనలోకి రావు. అదే మనకు ఇచ్చ ఉందనుకోండి, ఇష్టం ఉందనుకోండి, ఆ తపన జిజ్ఞాస ఉందనుకోండి, అది సులభంగా మనకు సుసాధ్యమైపోతుంది. మన లోపలికి వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. జ్ఞానం అనేది ఎలాగైనా సరే, ఏ రూపంలోనైనా సరే, ఎవరి ద్వారా అయినా కావచ్చు, పుస్తక రూపంలో కావచ్చు, ఏ విధంగానైనా, లేకపోతే మన లోపల ఇంట్యూషన్ ద్వారా అయినా కావచ్చు, ఎలాగైనా సరే ఆ జ్ఞానం అనేది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక క్షేత్రం నుంచి మరొక క్షేత్రంలోకి ప్రవేశించాలంటే ఒక క్షేత్రాన్ని తాత్కాలికంగా మనం వదిలిపెట్టాలి. ఇప్పుడు సంగీత క్షేత్రం ఉంది, క్రికెట్ క్షేత్రం ఉంది, హాకీ ఉంది. అలా ప్రతి ఆటకు కూడా ఒక క్షేత్రమే, ఒక గొప్ప వర్కే అది. ఒక దాంట్లో నుంచి మరొక దాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు కొంత పక్కకు పెట్టాల్సిందే. అన్ని ఒకేసారి చేయలేం మనం. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలనుకుంటాము, ఆ సమయంలో మనము సంసారం అనేది కూడా కాస్త పక్కకు పెట్టాలి. ఇప్పుడు ధ్యానం చేస్తాం మనము, ధ్యానంలో కూర్చున్నంతసేపు అన్నిటినీ త్యజించు అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అన్నిటినీ త్యజించి నువ్వు నీ ఒక ధ్యాన యుగంలో ప్రవేశించు. అది అపోహ కింద, అపార్థాల కిందకి దారితీసింది. అంటే అన్నిటిని త్యజించు అంటే సంసారాన్ని అన్నిటిని వదిలిపెట్టేసి అడవుల పట్టుకో, అడవులకు వెళ్ళిపో, సన్యాసి వైపో అన్న ఒక అర్థాన్ని తీసుకున్నారు. ఎలాగైనా తీసుకుంటారు మనుషులు, తమకు అనుగుణంగా మార్చేసుకుంటారు పదాలను. అలా కాకుండా కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు కూర్చున్న ఆ ధ్యాన యోగంలో కూర్చున్న కాసేపు అయినా సరే నువ్వు సంసారాన్ని పక్కన పెట్టు. కూర్చున్న కాసేపు సంసారాన్ని త్యజించు. నువ్వు సంసారం గురించి ఆలోచిస్తూ ధ్యానంలో కూర్చున్నావంటే నీ ధ్యానం ఎలా ఎక్కుతుంది నీకు? అది ధ్యానమే కాదు. 2 పడవల మీద మనం కాలు పెట్టామంటే అది మునిగిపోతాం, మనం ఒడ్డుకు చేరలేం. ఆ విధంగా నువ్వు ధ్యానంలో కూర్చున్నంతసేపు, గంట కానీ 2 గంటలు కానీ, నీ సంసారం గురించి, నీ ఇల్లు గురించి, నీ పిల్లల గురించి అన్నిటినీ మరిచిపోయి నువ్వు ధ్యాన యుగంలోకి వెళ్ళిపోయావంటే అద్భుతమైన స్థితిని అందుకుంటావు. అక్కడి నుంచి నువ్వు ధ్యానం నుంచి పక్కకు వచ్చాక మళ్ళీ నీ సంసారం నీ దగ్గరే ఉంటుంది. అట్లా ఏది తెలుసుకోవాలన్నా ఒక క్షేత్రం నుంచి బయటికి వచ్చి ఈ క్షేత్రం గురించి తెలుసుకొని తీరాలి. అలా బయటికి రాకుండా మనం ఏమీ తెలుసుకోలేము. ఇలా ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే శరీర క్షేత్రం నుంచి బయటకు వస్తేనే ఆత్మ గురించి తెలుస్తుంది. అంటే మనం ధ్యానంలో కూర్చున్నాము, శరీరాన్ని వదిలిపెట్టేసి సూక్ష్మ శరీర యానం చేయడానికి బయటకు వస్తాము, ఎన్నెన్నో లోకాలు తిరుగుతాము. అక్కడ అర్థమవుతుంది, ఆత్మ లోకాల్లో ప్రవేశించిన తర్వాత అర్థమవుతుంది. శరీరాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ వస్తాం మనం,
ఆత్మ ప్రయాణం చేయడానికి ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించి అప్పుడు మనకు అర్థమవుతుంది ఆత్మక్షేత్రం అంటే ఏమి, శరీర క్షేత్రం అంటే ఏమి, అది వేరు ఇది వేరు. ఆ శరీర క్షేత్రంలో ఈ ఆత్మక్షేత్రం అనేది ఉంది. ఆ రెంటి కలయిక వల్లనే ఇక్కడ అనుభవాలు అనేది మనం పొందుతున్నాము, పాఠాలు నేర్చుకుంటున్నాము. ఒకటి లేకుండా ఒకటి లేదు. శరీరం లేకుండా ఆత్మ నిరంతరం శాశ్వతమైనదే. కానీ అది పాఠం నేర్చుకోవాలన్నా, ఏమి దాని ఎదుగుదల కావాలన్నా నీకు శరీరం ఉండాల్సిందే. ఆత్మకు శరీరం అనే తొడుగు ఉండాల్సిందే. ఆత్మ లేకుండా శరీరం కూడా ఏం పనికిరాదు, అది వేస్టే. బట్టి ఒక పదార్థం మాత్రమే. ఆత్మ ప్రవేశిస్తేనే ఆ శరీరానికి విలువ. కాబట్టి మనము ఒకదాని గురించి తెలుసుకోవాలంటే ఒకదాని నుంచి బయటికి రావాల్సిందే. అలాగే ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే, ఆత్మ సత్యం గురించి తెలుసుకోవాలంటే, ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఈ శరీర క్షేత్రంలో ఉన్న మానవుడు బాగా ఎదగాలి. ఎదగకుండా ఏమి అర్థం కాదు. ఎలా అంటే మనం మొట్టమొదట్లో ఆధ్యాత్మికంలో ప్రవేశించినప్పుడు, ధ్యానంలో ప్రవేశించినప్పుడు మనకి ఏమైనా అర్థమయ్యేదా? ధ్యానంలో కూర్చోవడం మాత్రమే తెలిసేది. సజ్జన సాంగత్యంలో గొప్ప గొప్ప అనుభవాలు చెప్తా ఉంటే ఎంత ఆశ్చర్యంగా వినేవాళ్ళం. నిజంగా ఇదంతా జరుగుతుందా? ఎందుకంటే కొత్తలో అర్థమయ్యేది కాదు. ఏం చెప్తున్నారు వీళ్ళు, ఏవేవో లోకాల గురించి చెప్తున్నారు, ఏవేవో మాస్టర్ల పేర్లు చెప్తున్నారు మనకు తెలియని వాళ్ళ గురించి. ఇదంతా సత్యమా అని మనకు అర్థమయ్యేది కాదు. గొప్ప గొప్ప బుక్స్, సేత్ బుక్స్ కానీ, పోస్టర్ బుక్స్ కానీ అర్థమయ్యేవి కావు. ఎందుకంటే మనకు ఇంకా ఆ ఎదుగుదల లేదు, ఎనర్జీ లేదు. ఎలా అర్థమవుతాయి? కాస్త ధ్యానం చేస్తూ 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 మనలో ఆ శక్తి పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి అర్థం అవడం మొదలవుతుంది. ఇలాగే జరిగింది. సేత్ బుక్స్ చదివితే ఒక పట్టాన అర్థమయ్యేదే కాదు, ఓషో బుక్స్ అర్థమయ్యేవి కాదు మొట్టమొదట్లో. నేను బాగా ధ్యానం చేస్తూ 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 మళ్ళీ వాటిని రెండోసారి మూడోసారి అప్పుడు అర్థం అవడం మొదలైంది. ఇప్పుడు వాటి గురించి మనం వివరణ ఇచ్చుకుంటున్నాం అంటే మనం ఎదిగాము. అలా ఆ ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆ తత్వాల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనలో ఎదుగుదల ఉంటేనే. ఎదుగుదల ఉన్నప్పుడు మాత్రమే అర్థం కావడం కానీ, మనం అనుభూతి పొందడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ ఎదుగుదల లేకుండా మనం ఆత్మ గురించి ఏమీ తెలుసుకోలేము. ఎలా ఎలా అంటే మనం ఫిజికల్‌గా చెప్పాలంటే పాలు ఉంది. ఆ పాలల్లోనే నెయ్యి ఉందని అందరికీ తెలుసు. కానీ మనం దానిలోంచి నెయ్యి చూపించగలమా తీసి? ఆ పాలు మరగబెట్టాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, పెరుగవుతుంది. ఆ పెరుగులో ఆ మీగడ తీయాలి, ఆ వెన్న తీసి చిలకాలి, నెయ్యి తయారవ్వాలి. అప్పుడు ఆ నెయ్యి ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఇవన్నీ తొందరగా పాడవుతాయి కదా! ఆ విధంగా మనము ఒక గొప్ప స్థితి గురించి, ఒక ఆత్మ గురించి తెలుసుకోవాలన్నప్పుడు మన ఎంతో ప్రాసెస్ జరుగుతూ ఆ స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము. శాశ్వతమైన ఆత్మ సత్యాల గురించి, ఆత్మ క్షేత్రాల గురించి. అలా ఆత్మలో ప్రవేశించలేని వారు ఏమాత్రం తెలుసుకోలేరు. అంతేకాదు ఆత్మస్థితిలో ప్రవేశించిన వారు ఆత్మస్థితిలోకి ఇంకా రాని వాళ్ళ గురించి కూడా ఏమీ తప్పుగా భావించరు. ఎందుకంటే వారి స్థితి అంతే ఉంది. ఇప్పుడు కాకపోయినా ఇంకొన్నాళ్ళకైనా వాళ్ళు ఈ స్థితిలోకి రావాల్సిందే. ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి, ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించాల్సిందే అని అర్థం చేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమాత్రం తప్పు పట్టరు. అదే ఆత్మక్షేత్రంలో ప్రవేశించలేని వారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళని కూడా అంటూ ఉంటారు, వీళ్ళకి ఏదో పిచ్చి పట్టింది, ఎప్పుడు చూసినా ఆత్మ గురించి, ధ్యానం గురించి, ఏవేవో లోకాల గురించి మాట్లాడుతుంటారు అని అనుకుంటారు. కానీ వీళ్ళు అనుకుంటారు అలా? వాళ్ళు ఏ నాటికైనా ఈ మార్గంలో వచ్చినప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు.
ఆ విధంగా ప్రతి పిల్లవాడు పెరిగి తాను కూడా ఒక తండ్రి అయినప్పుడు, తాను కూడా ఒక తల్లిగా ఎదిగినప్పుడు అందులో ఏమైనా ఆశ్చర్యం ఉందా? ప్రతి పిల్లవాడు పుట్టిన ప్రతి పిల్లవాడు పెద్దగయిన తర్వాత, పెళ్ళయిన తర్వాత వాడు తండ్రి కావాల్సిందే. అమ్మాయి తల్లి కావాల్సిందే. ఆ విధంగా శరీర క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జన్మ పరంపరలో స్థితులు మారే కొద్దీ ఈ ఒక స్థితిలోకి అంటే ఆత్మ మార్గంలోకి, ఆత్మక్షేత్రంలోకి రావాల్సిందే. ఎప్పుడైతే ఈ ఆత్మస్థితిలోగా ఈ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారో, అచిర కాలంలోనే అంటే 40 రోజుల్లోనే ధ్యాని అవుతారు. మరొక 40 రోజుల్లో యోగి అవుతారు. మరొక 40 రోజుల్లో ఋషి అవుతారు. మరొక 40 రోజుల్లో రాజర్షి అవుతారు. మరొక 40 రోజుల్లో బ్రహ్మర్షి అవుతారు. ఖచ్చితంగా అవుతారు. సాధన సరిగ్గా ఉంటే. సాధన పర్ఫెక్ట్‌గా ఉంటే. ఊరికే మనం కళ్ళు మూసుకున్నాము, అది సాధన అయిపోయిందంటే కాదు. అందులో పర్ఫెక్షన్ ఉండాలి. మనం ఎంత కరెక్ట్‌గా చేస్తున్నాము, మన ఆత్మ లోతుల్ని టచ్ చేస్తున్నామా లేదా? మన ఆత్మ లోతులకు వెళ్ళి మన లోపల జరుగుతున్న ఆ విషయాలు మనకు అర్థమవుతున్నాయా లేదా? ప్రతి ఒక్కటి మనము కరెక్ట్‌గా, కరెక్ట్‌గా సరిగ్గా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ స్థితులన్నీ అందుకోగలుగుతాము. లేకపోతే ఎన్ని ఏళ్ళైనా, ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఇలాగే ఉంటుంది. అలా అనుభవాల పరంపరలో, జన్మ పరంపరలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మక్షేత్రానికి వెళ్ళాల్సిందే. అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎలాగైతే పిల్లవాడు పెద్దవాడై తండ్రి అవుతాడో, అమ్మాయి పెద్దదై తల్లి అవుతుందో, ఆ విధంగా మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్క ఆత్మ కూడా జన్మ పరంపరలో ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఈ ఆత్మక్షేత్రంలో ప్రవేశించాల్సిందే. కొన్ని స్థితిలో మొట్టమొదట మానవ జన్మ తీసుకున్న జంతు జన్మల నుంచి మానవ జన్మల్లోకొచ్చిన ఆ మొట్టమొదటి జన్మల్లో శైశవాత్మగానే ఉంటుంది. తర్వాత కొంత ఎదిగి కొన్ని జన్మల తర్వాత బాలాత్మ అవుతుంది. మళ్ళీ కొన్న జన్మల తర్వాత యువాత్మ అవుతుంది. మళ్ళీ కొన్ని జన్మల తర్వాత వృద్ధాత్మ అవుతుంది. మళ్ళీ కొన్ని జన్మల తర్వాత విముక్తాత్మ అవుతుంది. చిట్ట చివరికి పరమాత్మగా అలా రూపాంతరం చెందాల్సిందే. ప్రతి ఒక్కరు జన్మ పరంపరలో, అనుభవాల పరంపరలో ఆ క్రమం ప్రతి ఒక్క ఆత్మకు తప్పదు. మూల చైతన్యం నుంచి బయలుదేరిన ఈ ఒక ఆత్మ పరంపర అనేది, ఆత్మక్షేత్రం అనేది అక్కడి నుంచి 84 లక్షల జీవరాశుల జన్మలు తీసుకొని మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఆ శైశవాత్మ దశ అదొక కొన్ని జన్మలు, దాదాపు 100 జన్మల దాకా అనుకోండి. అలా ఒక్కొక్క స్థితులు మారే కొద్దీ ఎన్ని జన్మలు మనము ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం అంటే వృద్ధాత్మ స్థితిలోకి వచ్చిన తర్వాతే ఆధ్యాత్మికత అనేది పరిచయం అవుతుంది. అంతవరకు మనము ఆ స్థితులన్నీ ప్రతి ఒక్కరు దాటాల్సిందే. వృద్ధాత్మ స్థితిలో మనం ఆధ్యాత్మికతలో ప్రవేశించి అక్కడ కూడా కొన్ని జన్మల పరంపర ఈ ఆధ్యాత్మికతలోనే జరిగిపోతుంది. జ్ఞాన పరాకాష్ఠకి వస్తున్నప్పుడు విముక్తాత్మలుగా తయారవుతాం. ఈ ఆత్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటూ పరాకాష్ఠ స్థితికి చేరుకున్నప్పుడు విముక్తాత్మలు అంటే అప్పుడే కొత్తగా ఆధ్యాత్మికతలోకి వచ్చే వాళ్లకు విముక్తాత్మలు గైడెన్స్ ఇస్తుంటారు. విముక్తాత్మలుగా ఉండేవాళ్ళు గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ఎదిగేలాగా చేస్తుంటారు. అది అక్కడ మళ్ళీ ఈ ఒక ఇతరులకి గైడెన్స్ ఇస్తూ ఆ ఒక శిఖరాన్ని హైయెస్ట్ చేరుకున్నప్పుడు పరమాత్మ ఆ స్థితికి చేరుకుంటారు. చూసారా ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో, ఎన్ని జన్మలు కావాలో, ఎంత అనుభవాల పరంపర జరగాలో. కాబట్టి ప్రతి ఒక్కటి అవసరమే. ప్రతి ఒక్క స్థితిని టచ్ చేయాల్సిందే. జన్మ తీసుకున్న ప్రతి ఒక్క ఆత్మ కూడా
అలా ఆత్మక్షేత్రంలో ఉన్న వ్యక్తి అతను ఏ పని చేసినా మాట్లాడే ప్రతి మాట కానీ ప్రతి ఆలోచన కానీ ఆత్మక్షేత్రం నుండే వస్తుంది. కానీ అవతల చూసే వారికి ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి ఆ శరీర క్షేత్రంలో ఉన్నాడా, ఆత్మక్షేత్రంలో ఉన్నాడా అనేది అర్థం కాదు. కానీ ఆత్మక్షేత్రంలో ఉండే వ్యక్తి ప్రతి ఒక్క విషయము ఆత్మస్థితి నుంచే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అవతల వ్యక్తి కనపడదు అది. అలా హిరణ్యకశిపుడు శరీర క్షేత్రానికి, ప్రహ్లాదుడు ఆత్మక్షేత్రానికి ప్రతీక. హిరణ్యకశిపుడు శరీర క్షేత్రంలో ఉన్నాడు కాబట్టే అతను నేనే దేవుడు, ఎక్కడ దేవుడు లేడు, నన్నే ఆరాధించండి అంటూ ప్రతి ఒక్కరిని హింసించడం మొదలెట్టాడు. చివరికి తన కన్న కొడుకుని కూడా ఎన్నో రకాలుగా అతన్ని చంపాలనే ప్రయత్నం చేసినా కూడా అతను చచ్చాడా? ప్రహ్లాదుడు ఏమాత్రం చావలేదు. ఎందుకంటే అతని ఆత్మక్షేత్రం అని అతను తెలుసు. హిరణ్యకశిపుడికి తెలియదు. ఎన్ని రకాలుగా చంపాలని చూసినా చావడం లేదు. నువ్వు విష్ణువే నా దైవం అంటున్నావు కదా, ఎక్కడ చూసినా ఉన్నాడా అని అడిగినప్పుడు ఎక్కడైనా ఉన్నాడు, ఇందుగలడు అందు లేడందు సందేహం ఉండదు, ఎక్కడ చూసినా ఉన్నాడు ఆయన. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు అనేసి ఆ స్తంభాన్ని పగలగొట్టి చూస్తే అక్కడి నుంచి మనిషి మృగము కాని స్థితిలో ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు. హిరణ్యకశిపుడు ఆ విధంగానే కోరుకుని ఉంటాడు తన చావు. ఎంతో తపస్సు చేసి నాకు మనుషుల చేత కానీ, రాక్షసుల చేత కానీ, దేవతల చేత కానీ, గంధర్వులు, యక్ష, కిన్నెర, కింపురుషులు ఎవరి చేత కూడా చావు రాకూడదు. పగలు రాత్రి ఎన్నో రకాలుగా బయట లోపల ఇంట్లోన బయట గాల్లోనూ ఎక్కడ చావు రాకూడదని కోరుకుంటాడు. ఆయన తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. అక్కడ మనిషి మృగము కాని స్థితిలో ఉన్న వ్యక్తి రెంటి కలయికతో ఉన్న నరసింహావతారుడుగా వచ్చి ఆయన ఇంట్లో కాదు, బయట కాదు, వాకిలి మీద కడుపుమాన్ మీద కూర్చొని ఆయన పేగులు పొట్ట చించేసి పేగుల్ని బయటకు తీసి చంపేస్తాడు. అంటే శరీర క్షేత్రానికి చెందాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు ఆత్మక్షేత్రానికి చెందినవాడు కాబట్టి అతను ఎక్కడున్నా ఆ ఒక స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా ప్రతి చోట ఆత్మనే దర్శించాడు, ఆ దైవాన్నే దర్శించాడు. హిరణ్యకశిపుడు శరీర క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అతను ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా శరీర క్షేత్రం నుంచి బయటికి రాలేదు ఆయన. కాబట్టి ఆయన మరణించడం జరిగింది. అదే ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అలా జరిగేది కాదు. ఎందుకంటే అందరిలోనూ ఆ ఆత్మనే దర్శించేవాడు. అలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే భగవద్గీత చెప్పిన కృష్ణుడి గురించి కూడా అర్జునుడికి ఏమాత్రం తెలియదు. ఆత్మక్షేత్రం గురించి ఏమీ అర్థం కాని అర్జునుడు కృష్ణుడు చెప్పాడనే యుద్ధం చేశాడు. కృష్ణుడు చెప్పాడనే యుద్ధం చేశాడు అతను. కానీ అభిమన్యుడు చనిపోయినప్పుడు ఎంతో దుఃఖానికి లోనయ్యి శ్రీకృష్ణుడిని నిందించాడు. ఎందుకంటే అతను శరీర క్షేత్రానికి చెందినవాడు, ఆత్మస్థితిలో లేడు అతను. అందుకనే దుఃఖించడం జరిగింది. భగవద్గీత విన్నంత మాత్రాన అర్జునికి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే తాను యోగేశ్వరుడు కాలేదు. పిల్లవాడు ఎలాగైతే పెద్దవాడయ్యి తాను ఒక తండ్రిగా అవుతాడో అలా ఎదుగుతూ ఉంటాడో ఈ యొక్క జన్మ పరంపరలో సాధన క్రమంలో పెద్దగా ఎదిగి యోగీశ్వరులం అవుతాము. ప్రతి ఒక్క జన్మ పరంపరలో ఎదుగుతూనే ఉంటాం మనం. ఇక్కడ నా ఒక అనుభవం చెప్పుకోవాలి. ఒకసారి ధ్యానం చేస్తా ఉంటే ఆహ్వానిస్తున్నారు నాకు తమకు
యోగ సామ్రాజ్యంలోకి స్వాగతం అని చెప్పి నేను వెళ్తున్నా వాళ్ళతో పాటు. అక్కడ ఒక ఇలా కమాన్ లాగా ఉంది. అక్కడ యోగ సామ్రాజ్యం అని రాశారు పెద్ద పెద్ద అక్షరాలతో. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే అక్కడ స్టేజ్ మీద పత్రి సార్ ఉన్నారు. పత్రి సార్ అక్కడ అందరికి బోధన చేస్తున్నారు. అన్ని కుర్చీలు మనకు క్లాసులు జరిగేటప్పుడు కుర్చీలు వేసింటారు కదా, ఒక సైడ్ జెంట్స్ ఒక సైడ్ లేడీస్ లాగా. ఇక్కడ ఆ ఒక సైడ్ ఫారినర్స్, ఒక సైడ్ మన భారతీయులు. ఫారినర్స్ వేసిన కుర్చీలు అన్ని ఫుల్ అయిపోయినాయి. మన కోసం భారతీయుల కోసం వేసిన కుర్చీలు దాదాపుగా అన్ని ఖాళీ ఉన్నాయి. ఒక 2 లైన్లు మాత్రమే ఫుల్ అయినాయి. నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నా. అదేమి అక్కడ అందరు ఫుల్ అయిపోయినారు, ఇక్కడ అంతా ఖాళీగా ఉన్నాయి అని అడుగుతున్నాను నేను. అప్పుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు విదేశీయులు, వాళ్ళకి ఏదైనా విషయం, ఒక విషయం గురించి వాళ్ళకి తెలిస్తే దాన్ని మూలంలోకి వెళ్ళి పరిశోధన చేస్తారు. దాని మూలంలోకి వెళ్ళి పరిశోధించి సత్యాన్ని తెలుసుకుంటారు వాళ్ళు. కానీ మన భారతీయులు, యోగ భూమి అయిన మన భారతదేశము, యోగత్వానికి పుట్టినిల్లైన మన భారతదేశము, మన భారతీయులు యోగత్వంలోనే, అంటే ఇక్కడ పుట్టినిల్లు, యోగత్వానికి పుట్టినిల్లైన మన భారతదేశంలో మన ఋషులు, యోగులు వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని అరటిపండు ఒలిచి నోటికి అందించినా కూడా తినలేని స్థితిలో, ఇంకా అనుమానపు ముసుగులోనే కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా అనుమానం, నిజమేనా, సత్యమేనా, అది అలాగే జరుగుతుందా, ఇలా ఎందుకు జరగకూడదు, ఎన్నో సంశయాలు, ఎన్నో ఆర్గ్యుమెంట్స్. ఇలా తమ ఒక యోగత్వాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు మూలంలోకి వెళ్ళి పరిశోధించడం లేదు వాళ్ళు. కానీ వాళ్ళు విదేశీయులు మూలంలోకి వెళ్తున్నారు. సత్యాన్ని శోధించి సత్యాన్ని తెలుసుకునే వరకు వాళ్ళు వదిలిపెట్టారు. నిద్రపోరు, అలాంటి పట్టుదల గల వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ ఫుల్లైపోయినారు. ఇక్కడ మన యోగ భూమిని రోగ భూమిగా మార్చుకుంటున్నారు. విశ్వాసం లేక, నమ్మకం లేక అంటూ చెప్పారనమాట. చూశాను, నిజమే కదా, సత్యమే కదా. యోగత్వము మన భారతదేశముకు సంపద. ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాలపైకి అగ్రస్థానంలో ఉంది అంటే భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికతయే. ఇక్కడ ఒక యోగత్వానికే పట్టం కట్టడము. ప్రపంచ దేశాల్లో కల్లా యోగత్వానికి పట్టం కట్టారంటే మన భారతదేశానికి యోగత్వం ఉండడం వల్లనే. అలాంటిది మనం ఏం చేసుకున్నాం ఈరోజు? మన గౌరవాన్ని మనమే దిగజార్చుకుంటున్నాం, నమ్మకం లేకపోవడం వల్ల. విశ్వాసం లేదు మనకు. ఎందుకంటే మనకు వాళ్ళు అందించారు, మన దోషిట్లో పోశారు. వాళ్ళు తెలుసుకున్న సత్యాలను మన దోషిట్లో పోశారు. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? వాటిని జార్చుకుంటున్నాం, నేలపాలు చేసుకుంటున్నాం, బూడిదలో పోసిన పన్నీరులాగా చేసేసుకుంటున్నాం మనం. అందుకోసమే ఈరోజు మన భారతదేశంలో ఏముంది అంటే ఎక్కడ చూసినా రోగాలమయమే, అనారోగ్యాలమయమే, ఆనందం లేదు. ఎక్కడ చూసినా దుఃఖము, మితిమీరిన కోరికలు. చదువుకుంటున్నాం అంటున్నారు, సంస్కారాన్ని పోగొట్టుకుంటున్నారు. సంస్కారం లేని చదువుల్ని పట్టుకొని వెళ్ళాడుతున్నాం మనం. కాబట్టి మనం ఎదుగుతూ ఉన్న ఆ ఒక క్రమంలో, సాధన క్రమంలో మనం యోగీశ్వరులం అవుతాము. ఆత్మక్షేత్రానికి మరణం అనేదే లేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేస్తా అన్నాడు. అంగుళిమాలుడు నేను బుద్ధుడిని చంపేస్తా అన్నాడు. ఆ గ్రామంలోకి ప్రవేశించినప్పుడు అందరూ తలుపులు వేసుకొని ఉన్నారు. బుద్ధుడి శిష్యులు అడుగుతారు, ఇక్కడ అందరూ తలుపులు వేసుకున్నారు, ఇంకా చీకటి పడనే లేదు, సాయం సంధ్య వేళ అని అన్నప్పుడు ఎవరో చెప్తారు, మీరు ఎందుకు వచ్చారు స్వామి? ఇక్కడ అంగుళిమాలుడు అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దారంబడి వెళ్లే వాళ్ళని అందరినీ చంపేసి వాళ్ళ బొటన వేలుని ఆయన మెడలో వేసుకుంటాడు. ఎంతో దుర్మార్గుడు, క్రూరత్వంతో ఉన్నాడు అతను, మీరు ఎందుకు వచ్చారని.
అయినా అందరినీ ఆపేసి బుద్ధుడు ఒక్కటే అతను అంగుళమాలుడి దగ్గరికి వెళ్తాడు. అంత దూరం నుంచి అంగుళమాలుడు చూస్తాడు బుద్ధుడిని. ఎంత ధైర్యం ఉంటే నేనున్న ప్రదేశంలోకి వస్తావు నువ్వు, ఆగు నిన్ను చంపేస్తా అంటూ పరిగెట్టడం మొదలెడతాడు అంగుళమాలుడు. బుద్ధుడు నిల్చున్న చోట నిల్చుని ఉంటాడు. అతడే పరిగెత్తి 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 కూడా అందుకోలేకుంటాడు బుద్ధుడిని. నువ్వెందుకు నాకు అందడం లేదు, ఆగు అని చెప్తున్నా కదా అంటే, నేను ఆగే ఉన్నాను, నేను నిల్చున్న చోటే నిలబడి ఉన్నాను, నీవే పరిగెడుతున్నావు అని చెప్తాడు. సరే నువ్వు ఎందుకు ఇంతమందిని చంపేస్తున్నావు, నువ్వు మళ్ళీ బతికించగలవా, లేవు కదా, సరే అని చెప్పేసి నేను ఒక్క మాట చెప్తాను, నువ్వు అక్కడున్న ఒక చెట్టుకున్న ఆకులు తీసుకురా అంటాడు. అదేం పెద్ద విషయం అంటే అంటూ అంగుళమాలుడు చెట్టుకున్న కొన్ని ఆకుల్ని తెంచుకొని వస్తాడు, కొన్ని కొమ్మల్ని తీసుకొస్తాడు. బుద్ధుడి దగ్గరికి వచ్చినప్పుడు బుద్ధుడు చెప్తాడు, సరే ఇప్పుడు ఇవి ఆకుల్ని కొమ్మల్ని తీసుకొచ్చావు కదా, మళ్ళీ తీసుకెళ్ళి ఆ చెట్టుకు అతికించు అంటాడు. అదేలా సాధ్యం, అది ఎలా చేయగలను, కొట్టగలను కానీ నేను మళ్ళీ అతికించగలనా, ఆ పని నేను చేయలేను, నాకు సాధ్యం కాదని చెప్తాడు అంగుళమాలుడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడు, మరి నీకు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మాత్రం నీకెక్కడిది, అంతమంది నువ్వు ఎలా నువ్వు చంపేస్తున్నావు, మళ్ళీ నువ్వు ప్రాణం పోయగలవా, అంటూ ఆయన హితబోధ చేస్తాడు బుద్ధుడు. అంగుళమాలుడు మారిపోతాడు, నేను ఎంత పొరపాటు చేస్తున్నాను, తప్పైపోయింది, నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని చెప్పేసి బుద్ధుడి శిష్యుడు అయిపోతాడు అంగుళమాలుడు. అంత క్రూరత్వం ఉన్న వ్యక్తి, అంత దుర్మార్గుడైన వ్యక్తి అలా సాధు జంతువుగా మారిపోతాడు. ఒక చోటుకి వెళ్ళినప్పుడు భిక్షాటన కోసము ఆ అంగుళమాలుడు ఒక్కడే వెళ్తాడు గ్రామంలోకి. అందరూ అతన్ని రాళ్లతో కొడతారు, ఈయనే అంతమందిని చంపేశాడు దుర్మార్గుడు, ఈరోజు సన్యాసి అన్న ముసుగులో మా దగ్గరకు వచ్చాడు భిక్ష కోసం అని చెప్పేసి రాళ్లతో అందరు కొడతారు. ఆయన ఎవరిని ఏమనకుండా అలా ఉండిపోతాడు, అతను దెబ్బలు తింటూ. అతను ఒంటి నిండా రక్తసిక్తం అయిపోతుంది, రక్తం కారిపోతూ ఉంటుంది, అలా సొమ్మసిల్లి పడిపోతాడు. అప్పుడు వస్తాడు బుద్ధుడు, ఈ రోజుతో నీ కర్మ అనేది ప్రక్షాళన అయిపోయింది, అంగుళమాలుడు బుద్ధుడు అయ్యాడు అని చెప్తాడు. చూసారా, క్రూరత్వంతో ఉన్న అంగుళమాలుడు మరి బుద్ధత్వం సంపాదించడానికి అతని సాధన, ఎంత సాధన చేస్తే ఆ స్థితికి చేరుకుంటాడు. ఆ జన్మలోనే అంగుళమాలుడిగా ఒక దుర్మార్గమైన వ్యక్తి బుద్ధుని అనుసరించి సాధన చేసి ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించి, శరీర క్షేత్రం నుంచి ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించి బుద్ధుడు అయిపోయాడు. అంటే ఈ ఒక జన్మ పరంపర అనేది మన స్థితిని ఏ విధంగా మారుస్తుంది, ఒకే జన్మలోనూ జరగవచ్చు, కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. అంగుళమాలుడు ఆ జన్మలోనే సాధించాడు, శరీర క్షేత్రం నుంచి ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించాడు. అలా ప్రతి ఒక్కరు వీళ్ళు శరీర క్షేత్రంలో ఉండేవాళ్ళే. చంపడము చావడం అన్నది శరీర క్షేత్రం ఒక ధర్మం, చంపకపోవడము చావకపోవడం అన్నది ఆత్మక్షేత్రం ఒక ధర్మం. ఆ స్థితి నుంచి ఈ స్థితికి మారాడు అంగుళమాలుడు. హిరణ్యకశిపుడు మారలేదు, శరీర క్షేత్రంలోనే ఉన్నాడు, ఆ ఒక అహంకారంతోనే ఉన్నాడు కాబట్టి ఆయన మరణించడం జరిగింది. ఈ ఆత్మను ఏమి చేయలేవు, శరీరాన్ని నాశనం చేయొచ్చుగాక, ఆత్మను ఏ శస్త్రాలు ఛేదించవు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంత్వా ఓ నశోచేతి మారుత. ఆత్మను శస్త్రాలు ఛేదింపవు, అగ్ని దహింపదు, నీరు తడపజాలదు, గాలి ఎండింపదు. శాశ్వతమైనది ఆత్మ. శరీరం శిథిలమైతే శరీరాన్ని వదిలేస్తుంది, కానీ అది మరొక శరీరాన్ని తయారు చేసుకోవడానికి తనకి అనుకూలమైన ఆ ఒక సిచ్యుయేషన్ వెతుక్కుంటుంది, ఆ పరిసరాలను, ఆ కుటుంబాన్ని, తన ఎదుగుదలకు అవసరమైన ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రులని, అదంతా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక కొత్త శరీర నిర్మాణం కోసం అది పూనుకుంటుంది.
సీతాదేవి అగ్నిక్షేత్రం, ఆత్మక్షేత్రం. అగ్నిలో ప్రవేశించమంటాడు రాముడు. లక్ష్మణుడు ఏమంటాడు? అన్నా, నువ్వు వదినని శంకిస్తున్నావా? ఎంతో కోపం వచ్చేస్తుంది లక్ష్మణుడికి. నువ్వు వదినని శంకిస్తున్నావా, అనుమానపడుతున్నావా వదిన పట్ల అంటూ చాలా కోపం తెచ్చుకుంటాడు అన్న దగ్గర, అన్న మీద. కానీ శ్రీరామునికి తెలుసు సీత ఆత్మక్షేత్రం అని. లక్ష్మణుడికి తెలీదు, ఎందుకంటే లక్ష్మణుడు ఇంకా శరీర క్షేత్రంలోనే ఉన్నాడు ఆయన. రాముడు కానీ సీత కానీ ఆత్మక్షేత్రము. అగ్నిలో ప్రవేశించమంటే అక్కడ ఆమె తన తపస్సాగ్నిని రగిలిస్తుంది. ఆమె సంవత్సరం పాటు రావణ లంకల్లో ఉన్న సీత జ్వలిస్తూ ఉంటుంది, ఒక అగ్నిలాగా జ్వలిస్తూ ఉంటుంది. ఆమె ఒక ఆత్మశక్తి. అక్కడ చూసే వాళ్ళకు ఆమె అగ్నిలోనే ప్రవేశించిందేమో అన్నలాగా కనిపిస్తుంది. తనలో తపస్సాగ్ని అది. ఆ అగ్ని వల్ల అక్కడ ఏర్పడిన యుద్ధాల వల్ల ఏర్పడిన, అక్కడ రావణుడి యొక్క రాక్షస దుశ్చర్య వల్ల ఏర్పడిన ఆ ప్రాంతంలో అంత కాలుష్యం, అంత నెగిటివిటీ, రాక్షసత్వంతో నిండి ఉన్న ఆ ప్రదేశాన్ని ఆవిడ ఒక తపస్సాగ్ని వల్ల ప్రక్షాళన జరిగింది. చూసే వాళ్లకు అక్కడ ఆమె అగ్ని ప్రవేశం చేసిందేమో అన్నలాగా కనిపిస్తోంది. ఆమె ఆత్మక్షేత్రంలో ఉండే ఆమె. తానేమో తనకు తెలుసు అక్కడ ఆ పరిసరాలన్నీ ఆమె ప్రక్షాళన చేసింది. ఆ ప్రక్షాళన వల్ల తాను మరింత పవిత్రతను పొందింది. అంతే, మనమందరం చేస్తున్నది అదే. కనపడదు అది. ధ్యాన స్థితిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు కొంత సామూహిక ధ్యానాలు ఎందుకు జరుగుతాయి అంటే ఇందుకోసమే. ఎక్కడెక్కడ ధ్యాన యజ్ఞాలు, సామూహిక ధ్యానాలు అవన్నీ జరగడానికి కారణాలు ఏమి అంటే అక్కడ పరిసరాలలో ఉన్న నెగిటివిటీని క్లియర్ చేయడానికి. అది జరుగుతుంది ఖచ్చితంగా. అది కనపడాల్సిన అవసరం లేదు, కనపడే వాళ్ళకి కనపడుతుంది. థర్డ్ చూసే వాళ్ళు చూస్తుంటారు. శరీర క్షేత్రం నుంచి ఆత్మక్షేత్రానికి వాల్మీకి అనే యోగీశ్వరుడు, వ్యాసుడు అనే యోగీశ్వరుడు మన రామాయణ మహాభారతాల ద్వారా ప్రత్యేక పాత్రలను సృష్టించి ఎంతో చక్కగా, ఎంతో మనోరంజకంగా లోకానికి తెలియజేశారు. శరీర క్షేత్రం గురించి, ఆత్మక్షేత్రం గురించి సత్యాలను వాళ్ళు లోకానికి బోధించారు. ఈనాటికి యుగాలు గడిచిపోయిన మానవ గీతను మార్చే ఒక మహా గ్రంథాలు రామాయణ మహాభారతాలు. వాటిని చదివి మనం అధ్యయనం చేసి ఊరికే టైంపాస్ కోసం చేసే పారాయణాలు కాదు. అందులో అర్థాలు మనం ఆధ్యాత్మికంగా తీసుకొని మన ఆత్మ ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోవాలి. మామూలుగా మనం ప్రాపంచికంగా చూస్తే అక్కడ అన్నతమ్ముల అనుబంధం కనిపిస్తుంది రామాయణంలో. మహాభారతంలో కౌరవ పాండవుల ఆ ఒక మనస్తత్వాలు ఏ విధంగా ఉంటే ఆ యుద్ధం జరగకుండా ఉంటుందో, కురుక్షేత్రం జరగకుండా ఉంటుందో అనేది అక్కడ తెలుస్తుంది మనకు. మానవ గీతను ఏ విధంగా మార్చుకోవచ్చో, మన జీవితాలకు అన్వయించుకొని వాటిని మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవాలి. అలా శరీర క్షేత్రం వేరే, ఆత్మక్షేత్రం వేరే. లక్ష్మణుడు వేరే, సీత వేరే. అంగుళిమాలుడు వేరే, బుద్ధుడు వేరే. బుద్ధుడిని శరణాగతి పొందిన తర్వాతే అంగుళిమాలుడు బుద్ధుడయ్యాడు. అర్జునుడు ఆ కాలంలో కృష్ణుడు ఏది చెప్తే అది చేశాడు. అభిమన్యుడి మరణానికి దుఃఖించాడు, కృష్ణుడిని నిందించాడు. అలా నిందించే క్రమంలో కృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడిని తీసుకొని పైలోకాలకు వెళ్తాడు. అలా వెళ్ళి అది చూపించినప్పుడు అభిమన్యుడు ఉంటాడు అక్కడ. వెళ్ళి ఈయన అర్జునుడు వెళ్ళి పుత్ర అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవాలని చూసినప్పుడు అసలు ఎవరు పుత్రుడు, ఎవరు తండ్రి, అది ఆ లోకం వరకే పరిమితము. ఆ పాత్ర ముగిసిపోయింది.
ఆ చాప్టర్ క్లోజ్. నేను ఇక్కడ ఆత్మక్షేత్రంలో ఉన్నాను, నేను ఆత్మ పదార్థాన్ని. భూలోకం వరకే పరిమితము ఆ ఒక్క బంధాలు, బాంధవ్యాలు, తండ్రి కొడుకులు బంధాలు అనేవి. ఇక్కడ అవన్నీ చెల్లవు, అందరూ మిత్రత్వంలో ఉండేవాళ్ళే అని చెప్పినప్పుడు ఆయన దుఃఖం పోయింది. అంతవరకు కృష్ణుని నిందిస్తూనే వచ్చాడు. ఇలా మనకి ఇక్కడ బంధాలలో ఇరుక్కుని ఉన్నాం మనం. నా కుటుంబము, నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా ఇల్లు, నా సంపద, ఇవన్నీ ఎంట తీసుకెళ్తామేమో అన్నట్టుగా. ఆ సమయం వచ్చిందా అన్నిటిని వదిలిపెట్టి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోతాం. ఆ శరీరం వదిలే ఆ క్షణం వచ్చినప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎక్కడన్నా బయటకు వెళ్ళాలన్నా భార్య భర్త పర్మిషన్ తీసుకోవాలి కదా, అత్తమామల పర్మిషన్ తీసుకోవాలి. ఇది అనాదిగా జరుగుతున్నది. కానీ ప్రాణం వదిలే సమయం వచ్చినప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోతుంది జీవి. ఈ జీవన తరంగాలలో అద్భుతమైన పాటలు మనకు అందించారు. చూసారా? తాళి కట్టిన మగడు లేడని తరలించిపోయే మృత్యువు ఆగదు. ఆగుతుందా మృత్యువు? నా భర్త పర్మిషన్ తీసుకొస్తాను ఉండమంటే ఆగుతుందా? ఆగదు. అలా ఉంటుందన్నమాట. అర్జునుడు తర్వాతి కాలంలో మహాభారత యుద్ధం తర్వాత తాను ధ్యానం చేసి, ఆ ధ్యానం అంత తొందరగా ఆయన ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు అనుకున్నారా? ఎన్నో రకాలుగా కృష్ణుడు అతన్ని తోమాడు. ఆధ్యాత్మిక అతను బోధించి తోమి ధ్యాన స్థితిలోకి తీసుకెళ్ళాడు. ఎన్నో రకాలుగా చెప్పాడు. తస్మాత్ యోగి భవార్జున, వెంటనే నువ్వు యోగివికా. ఎన్నో జన్మల గురించి నాకు తెలుసు, నీ జన్మలు నాకు తెలుసు, కానీ నీకేమో తెలీదు. నువ్వు ఇంకా నీ బంధాలను, ఒక బంధువులను చూసే నువ్వు ఏడుస్తున్నావు, ఇంకేదో కావాలని ఏడుస్తున్నావు. వెంటనే యోగివికా, తస్మాత్ యోగి భవార్జున అని ఎన్నో రకాలుగా చెప్పినా అంత తొందరగా ఇతని యోగత్వంలో ప్రవేశించలేదు. తోమి ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా చెప్తే వెంటనే వస్తారా జనాలు? అప్పటికంటే ఇప్పుడు తెలివి మీరిపోయినారు. ఇంకా ధ్యానం ప్రచారం చేసే క్రమంలో ఎన్నో రకాల సాకులు చెప్తూ ఉంటారు. ఆ కాలంలో అర్జునుడు ఎన్నో రకాల సాకులు చెప్పి తప్పించుకున్నాడు. తర్వాత ధ్యానం చేసి గొప్ప సాధన చేసి యోగి అయ్యాడు, యోగీశ్వర అయ్యాడు. ఆ జన్మలో శరీర క్షేత్రంలోనే ఉన్నాడు అతను. తర్వాత జన్మల్లో ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించాడు అతను. చూసారా? కృష్ణుడు దగ్గరే ఉన్నా కూడా, భావమరుదులుగా ఉంటూ కూడా, కృష్ణుడి యొక్క గైడెన్స్ లోనే అతను వాళ్ళ పాండవుల జీవితాన్ని సాగదీసినా కూడా శరీర క్షేత్రంలోనే ఉన్నారు వాళ్ళు. తర్వాతి జన్మల్లో ఆత్మక్షేత్రంలో ప్రవేశించారు. ఇప్పుడు ఆత్మక్షేత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు ఉన్నాయి. నేను అంటే ఈ శరీరం, ఈ శరీర క్షేత్రము. నేను అంటే ఆత్మక్షేత్రము. ఇక్కడ మేను అనేది మనం కాదు. మేను అంటే శరీరం మాత్రమే, శరీర క్షేత్రం మనం కానే కాదు. మనము అంటే, నేను అంటే లోపల ఉన్న ఆత్మక్షేత్రం. అది ఇక్కడ కూడా ఒక గొప్ప అనుభవం ఉంది నాకు. ఒక సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా శరీరం అంతా గాలికి ఇసుక రేణువులు ఎలాగైతే చెల్లా చెదరైపోతాయో అలా నా ఒక అణువులన్నీ విడిపోతూ ఉన్నాయి. ఇటువైపు కుడివైపు అణువులు, ఎడమవైపు అణువులు, అలా మొత్తం అణువులు ఇసుక రేణువులాగా గాలికి ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. అప్పుడు మాటలు వినిపిస్తున్నాయి నా తలలోంచి, నీ ఒక మేరుదండం పడిపోతుంది చూడు అని. ఆ సమయంలో నాకు ఏం తెలియదు. మేరు అంటే ఏం తెలియదు, దండం అంటే ఏం తెలియదు. దండం అంటే మామూలుగా కట్టె అనే అర్థం, అంతకుమించి ఏం తెలియదు.
అవునా మేరుదండమా అంటే ఏమి అంటుండగానే నా తల తప్పని శబ్దంతో కింద పడిపోయింది. నా శరీరమే లేదక్కడ. నా తల, నా ఒక వెన్నుబాము అనేది దండము, నా తల మేరు అనేది అర్థమైంది పడిపోయిన తర్వాత. అలా పడిపోయింది. అక్కడ నేనే లేను. నా శరీరమే లేదు. అయినా నేను విశ్వమంతా నేనే చూస్తున్నా. అప్పుడు మొత్తం విశ్వమంతా కనిపిస్తా ఉంది. ఇక్కడ నా కళ్ళు లేవు. నా శరీరం భౌతిక శరీరమే లేదు. కానీ నేను ఎక్కడి నుంచి చూస్తున్నాను? మొత్తం నేనే అయ్యి చూస్తున్నాను. అన్ని చోట్ల నేనై ఉన్నాను. అందరిలోనూ నేనై ఉన్నాను. ఎంత అద్భుతమైన అనుభవం. ఇప్పటికీ ఆ ఒక అనుభవం నేను గుర్తు చేసుకున్నప్పుడు నా ఒళ్ళంతా ఒక రోమాంచితమవుతుందనమాట. ఎక్కడ చూసినా అప్పుడు అనిపిస్తా ఉంది. అందరూ ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు. మనం ఎంచుతున్నాం అందరిని. వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, అలా ఉండకూడదు. ఇలా ఉన్నారు, ఇలా ఉండకూడదు. అంటే వాళ్ళు ఆ స్థితిలో కరెక్ట్ వాళ్ళు. చిన్న పిల్లవాడు మారం చేస్తున్నాడు. వాడు కరెక్ట్ వాడు. ఏదో కావాలని గోల పెడుతున్నాడు. వాడు అలాగే ఉంటాడు. మనలాగా ఉండాలంటే ఎలా అవుతుంది? మన స్థితి వేరు కదా! అలా ఆ స్థితులు మారే కొద్దీ చేంజ్ వస్తూ ఉంటుంది. ఎదుగుదల పెరిగే కొద్దీ ఆ మార్పు అనేది సహజంగా వస్తా ఉంటుంది. అలా ప్రతి చోట ప్రతి ఒక్కరు ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు. నేను నా స్థితిలో ఉన్నట్టుగా ఎవరిని ఎంచరాదు. ఎవరిని జడ్జ్ చేయరాదు. అందుకే ప్రతిసారి నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్, నో కంపారిజన్. ఎవరితో పోల్చుకోవద్దు. ఎందుకంటే నీ స్థితి, వాళ్ళ స్థితి వేరు వేరు. నువ్వు జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారు. నీ స్థితిలో నువ్వు కరెక్ట్‌గా ఉన్నావు. కంప్లెయింట్ చేయొద్దు. ఎందుకు కంప్లెయింట్ చేస్తావు? వాళ్ళు తక్కువ స్థితిలో ఉండి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అదే అర్థమైంది కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి నువ్వు అవన్నీ ఉండకూడదు అని చెప్పడం సార్. చూసారా? అలా నేను అనేది ఆత్మక్షేత్రము. నేను అనేది శరీర క్షేత్రము. 2 వేరు వేరు. కానీ ఈ రెంటి కలయికతోనే మనం ఈ భూమి మీద జన్మ తీసుకొని అనుభవాలు గడిస్తున్నాము. అనుభూతులు పొందుతున్నాము. మనం జ్ఞానార్జన చేయాలన్నా, సాధన చేయాలన్నా ఈ నేను అనే శరీరం ఉండాల్సిందే. ఈ శరీరం లేకుండా ఏం సాధన ఉంటుందింక? కాబట్టి సాధన కోసము ఈ యొక్క ఎన్నో రకాల సాధనలు చేసి ఎంతైనా సాధించుకోవచ్చు. ఈ శరీరాన్ని మనం అద్భుతంగా కాపాడుకున్నప్పుడు. ఈ శ ఆత్మక్షేత్రంలో ఉన్నాము. శరీర క్షేత్రాన్ని కూడా అద్భుతంగా కాపాడుకోవాలి మనం. ఎందుకంటే మనం ఈ జన్మలోనే అంగుళమాలుల్లాగా బుద్ధుడు గూడా అవ్వచ్చు. క్రూరత్వంలో ఉన్న వ్యక్తే బుద్ధుడైనప్పుడు మనం కాలేమా? అటువంటప్పుడు మన సాధన కోసం శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరాన్ని కాపాడుకోవాలంటే దానికి ఇవ్వాల్సిన సరైన పోషణ, సాత్వికాహారం, దానికి ఏమివ్వాలో అది ఇవ్వాలి శరీరానికి. శరీర ధర్మాన్ని పాటించనివ్వాలి మనం. అలా కాకుండా మనం శరీరాన్ని ఎండగొట్టకూడదు. మళ్ళీ మితిమీరి కూడా తీసుకోకూడదు. సాత్వికాహారం, అమృతాహారం, జలాహారం, ఫలాహారం ఇవ్వాల్సిందే. సాధనకు అద్భుతంగా సహకరించడం కోసం ఈ శరీరానికి. ఆత్మక్షేత్రమే నేను అని తెలుసుకున్న కృష్ణుడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యంచ అంతంచ. నేను మొట్టమొదట ఉన్నాను, మధ్యంలోనూ ఉన్నాను, అంతంలో కూడా నేనున్నాను. ఈ కాలమొక్క ఆది, కాలమొక్క అంతంలో కూడా నేనున్నాను. ఇక్కడ శరీరంలో మాత్రమే ఉండే నేను అన్ని చోట్ల సర్వత్రా వ్యాపించున్నాను. మమాత్మ సర్వభూతాత్మ. నా యొక్క ఆత్మ సర్వభూతముల యొక్క ఆత్మగా ఉంది. అంటే ప్రతి చోట ప్రతి సకల జీవరాశిలోనూ ఉన్నది అదే ఆత్మ పదార్థమే. అన్ని జీవరాశుల్లోనూ వేరే వేరే శరీరాలు వేరు వేరుగా ఉండొచ్చుగాక, కానీ లోపల ఉన్న చైతన్యం మాత్రము ఒకటే. లోపల ఉన్న ఆత్మ పదార్థం ఒకటే కదా. ఆ అనుభవాలు పొందడానికి ఆ శరీరాన్ని తీసుకునింది అది. ఎలాగైతే మన అరచెయ్యి వేళ్ళు వేరు వేరుగా ఉన్నా అరచెయ్యి ఒకటే.
ఆ విధంగా సకల జీవరాశుల్లో ఉన్న ఆత్మ పదార్థము ఒకటే. వేరే వేరే మన వేళ్ళు ఎలా వేరు వేరుగా ఉన్నాయో, జీవరాశులన్నీ వేరు వేరుగా ఉండొచ్చు గాక. ఏ అనుభవాలు వాళ్ళు పొందడానికి ఆ శరీరం తీసుకున్నారు. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మమనంగా తానే బట్టబయలు. తన్ను తానెరిగిన తానికో బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమా. ఇలా అన్ని చోట్ల ఉన్న నేను, అన్ని సమయంలోనూ ఉన్న నేను, అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, ఎవరయ్యా నీవు అని. అంటే ఒకానొక శరీర క్షేత్రంలో ఉన్న నరుడు ఆత్మక్షేత్రంలో ఉన్న వ్యక్తిని అంటే నారాయణుని అడుగుతున్నాడు, ఎవరు నీవు అని. ఆత్మక్షేత్రమే అని తెలుసుకున్న కృష్ణుడు అన్ని చోట్ల నేనున్నాను, అన్ని కాలాల్లో నేనున్నానని సమాధానం చెప్తాడు. ఈ మధ్యన ఒక కాశీకి వెళ్ళాము మేము. పిఎంసి వాళ్ళు అంబాసిడర్స్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఒక చోటికి వెళ్ళినప్పుడు అక్కడ హిందీలో రాశారు, అప్నే అప్ని సుధారు విశ్వ కళ్యాణమే. అంటే మనలోని గుణ మార్పు వల్లనే విశ్వ కళ్యాణము. మనం మనలోని గుణాలని మార్పు చేసుకోవాల్సిందే, కానీ అదే విశ్వ కళ్యాణం అంటే. విశ్వ కళ్యాణం అంటే మనం బయట వెళ్ళి ఇంకొకరికి ఇంకేదో చేయడము, ఇంకొకరిని ఎవరినో ఉద్ధరణ చేశాము అని చెప్పుకోవడం కాదు. విశ్వ కళ్యాణం అంటే నిన్ను నీవు నీలో ఆ గుణాల మార్పు చేసుకుంటూ ఉండడమే విశ్వ కళ్యాణం. రెండో మార్గము లేదుగాక లేదు అని రాశారనమాట. చూసారా, ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు తమను తాము మార్పు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అది విశ్వ కళ్యాణమే కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు రూపాంతరం చెందుతూ ఉన్నారనమాట. ఆపుకుంటావా బాబు అంటే పెద్ద ఇంకా ఒక 5 అలా ఈ మేనలో నేను అనేది ఉంటే శివం. ఈ శివం అనేది లేకపోతే శవం అయిపోతుంది. శివం అంటే ఆనందము, ఆనందదాయకము శివం అంటే. ఎప్పుడైతే శివము అంటే శరీరం శివంగా ఉన్నప్పుడు ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం జీవించి ఉన్నప్పుడు మాత్రమే ఈ నాలుకతో ఆహారాన్ని, రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటాం, ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ కళ్ళతో మనం ఆ ప్రకృతి అందాలను చూస్తాం, సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని. ఈ చెవులతో చక్కటి సంగీతాన్ని వింటాం. కాబట్టి ఈ మేనులో శివం ఉంటేనే, ఈ నేను అనేది ఉంటేనే ఈ ఆనందాన్ని అనుభవిస్తాము. ఈ నేను అనేది ఈ మేనులోంచి తొలగిపోతే శవం అయిపోతుంది. ఈ మేనుని, ఈ శరీరాన్ని శివం చేసేది నేను. అంటే ఈ శరీర క్షేత్రాన్ని ఆనందదాయకం చేసేది ఆత్మక్షేత్రమే. ఎక్కడ ఆత్మక్షేత్రం అనేది లేకుండా ఉంటుందో, అంటే ఆత్మ గురించి తెలియని వారు, శరీర క్షేత్రంలో ఉండి పనిచేసేవారు ఎలా ఉంటారంటే నిరంతరము దుఃఖమే అనుభవిస్తుంటారు. బయట చూడడానికి ఆనందం ఉన్నట్టు కనిపిస్తున్నా మాత్రం లోపల ఒక ఆందోళన, ఆ కన్ఫ్యూజ్, ఆ ఒక అనిజినెస్ రగిలిపోతుంటారు. ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, ఆ ఒక కోపంతో రగిలిపోతుంటారు అనమాట. బయట మాత్రము ఎన్నో రకాల బూటకాలు చెప్తూ ఉంటారు. అలా అదే ఆత్మక్షేత్రంలో ఉండే వ్యక్తి ఎవరేమన్నా పట్టించుకోడు, మామూలేలే, అలా ఆనందంగానే ఉంటాడు అతను అనుక్షణం. శరీర క్షేత్రంలో ఉన్నప్పుడు అన్ని అనుమానాలే, ఎవరిని చూసినా డౌటే, ఆ ఒక శంకలే, భయాలే, ఆందోళనలే. కాబట్టి ఆ ఒక దుఃఖభరితమైన శరీర క్షేత్రం నుంచి ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించాల్సిందే ప్రతి ఒక్కరూ. ప్రతి ఒక్కరు ఈ ఆత్మక్షేత్రంలో ప్రవేశించినప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతారు. కాబట్టి మనము ఆధ్యాత్మికత, ఈ సాధన అనేది చేపట్టినప్పుడు మాత్రమే ఆత్మక్షేత్రం గురించి తెలుస్తుంది. ఆ ఆత్మక్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రమే, ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్క దాన్ని ఆనందంగా ఉండి చూస్తాము. ప్రతి పనిని ఆత్మస్థితిలోనే చేస్తాము. ప్రతి మాట మన నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి ఆలోచన కూడా ఆత్మస్థితిలోనే ఉండి జరుగుతూ ఉంటుంది. కాబట్టి
అందరూ ఈ ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించాలని మనం కోరుకుందాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మహిళా చైతన్య గ్రూప్ వాళ్ళకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. నేను వేరు, నేను వేరు. నేనులో ఉన్నది అంతా శక్తి క్షేత్రం, నేనులోది ఆత్మక్షేత్రం. ప్రతి ఒక్కరూ బాల్యం నుంచి వృద్ధాత్మకి ఎలాగ వెళ్తుంటామో దశల్లోగా అలాగే మనం మారుతూ ధ్యానంలోకి మళ్ళీ అన్ని తెలుసుకుంటూ ఆత్మక్షేత్రం నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళడం కోసమే మరి ఈ సాధన. థ్యాంక్ యూ మేడం. మా ఎవరైనా డౌట్స్ ఉంటే మేడం గారిని